మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. చూసానండి, బాగుంది. బిగ్ బాస్ చాలా బాగుంది. సుమన్ శెట్టి గారు టాస్క్ గెలిచారు కదా. అసలు ఆయన అంటే పాలను పిల్లి తాగింది అంటున్నారు కానీ సుమన్ శెట్టి అనబడే పులి తాగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఆ పాల టాస్క్ వరకు చాలా బాగా నైట్ అంతా పడుకోలేదు పాపం సుమన్ శెట్టి గారు. మళ్ళీ డేలో పడుకుంటేనేమో కుక్కల సౌండ్లో కొడతారు. ఇవాళ నైట్ అంతా లేసి పాలని దొంగిలించి పొద్దున్నే ఎవరు ఏంటి అన్నట్టుగా కాస్త రియాక్ట్ అయ్యారు. సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఆయన అంటే ఎట్లంటే వాళ్ళకి సీక్రెట్ టాస్క్ అది. ఆ సీక్రెట్ టాస్క్ని చాలా మంచిగా ఆడారు. కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకో కొంచెం మోసపోయినట్టు అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ టీం అయి ఉండి పవన్ కళ్యాణ్ తీసేశారు. డౌట్ రావద్దని చెప్పి తీసామని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ డౌట్ రాకుండా తీసామని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? డౌట్ రాకుండా వాళ్ళ టీం నుంచి వాళ్ళని తీయడం ఏంది? అసలు వాళ్ళే లెజెండ్స్ అయి ఉండి అంటే వేరే వాళ్ళని తీశారనుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది. అదే వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళని తీశారనుకో వీళ్ళ మీద డౌట్ రాదు కదా ఎవరికి. వీళ్ళే లెజెండ్స్ అని అందుకని చెప్పేసి తీశారని నా ఉద్దేశం. అదే స్టార్టింగ్ లో ఆయన ఆమె లాస్ట్ లో కౌంట్ చేసినప్పుడు ముగ్గురిని లేపాలన్నారు. ఆమె నలుగురిని లేపింది. ఆ నలుగురిలో భరణి గారిని మాత్రం కౌంట్ చేయలేదు. ముగ్గురు పేరే చెప్పింది. భరణి గారు స్టార్టింగ్ లో వచ్చారు కాబట్టి ఆయన కౌంట్లో లేరు ఆ తర్వాత అని చెప్పేసి. ఎందుకు? అదే కదా అడిగేది. తూచి కాదు, మొత్తం తొండి. తూచని కాదు, తూచి అంటే చిన్న పదం, అది తొండి. మొత్తం అన్ఫేర్గా ఆడుతున్నారు. అంటే ఇక్కడ కూడా భరణిని సేవ్ చేయడం వాళ్ళ టీంని అంటే మీరు లెజెండ్స్ అయ్యా, మీరు లెజెండ్స్లో ఆడండి. అమ్మ తల్లి నువ్వు లెజెండ్వే తల్లి, నువ్వు లెజెండ్ లెక్క ఆడు. మళ్ళీ ఇట్లా దొంగ గేమ్లు ఎందుకు, మళ్ళీ దొంగ తిరుగుడు ఎందుకు? లవ్ అండి, లవ్. దాన్నే లవ్ అంటారు. లవ్ అనబడే కొవ్వు కొంచెం ఉంది వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళకు మంచి కోరి వెళ్ళాడు మన పవన్ కళ్యాణ్. రీతు అట్లా మాట్లాడొద్దు, రీతు పనిష్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఈమె కళ్యాణ్తోనే గొడవ పెట్టుకున్నది. అది కరెక్ట్ కాదు. కళ్యాణ్తో గొడవ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు అనిపించింది నాకైతే కళ్యాణ్తో. ఆమె ఇద్దరు పాడు చేసుకుంటున్నారు. ఎవరు పాడు చేయడం ఏముంది? ఇద్దరు పాడు చేసుకుంటున్నారు. ఆమె సైడ్ ఆమె ఏడిస్తేనేమో ఇతనిది తప్పు అని అంటాం, ఇతను ఏడిస్తేనేమో ఆమెది తప్పు అంటాం. ఇద్దరికి ఉంది, అది ఇద్దరిది మైనసే. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరిది. అదే ఆమె చెప్పింది కదా అప్పట్లో పెద్దావిడ, 2 చేతులు కలిసి చెప్పట్లని. ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే వీళ్ళ మధ్యలో ఏమైనా జరుగుతుంది. విజిల్ ఇంకా సౌండ్ వస్తుంది. ఆ విజిల్ వేయాలంటే పవన్ దూరంగా రావాలి కదా. పవన్ దూరం వస్తాడు. పవన్ దూరం వచ్చి విజిల్ వేస్తే ఇంకా సౌండ్ వస్తుంది. కానీ పవన్ చెప్పట్ల దగ్గరే ఆగిపోతున్నాడు. స్క్రిప్ట్ జెన్యూన్ ఏం కాదు, వాళ్ళిద్దరి మధ్య అది రాత. దాన్ని ఎవరేం చేయలేరు. బిగ్ బాస్ రాసిన రాత. ఇంకోటి మేజర్ పాయింట్ ఒకటి చెప్తానండి. డెమోన్ పవన్లో నాకు ఇంకో అభిజిత్ కనబడుతున్నాడు అని చెప్పేసి నాకు ఎక్కడో సెన్స్ కొడుతుంది. కానీ డెమోన్ పవన్ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో సీజన్ 4లో కూడా అదే మోకాళ్ళ మీద కూర్చొని అభిజిత్ అప్పుడు క్షమాపణ అడిగాడు. ఇప్పుడు డెమాన్ పవన్ అడిగాడు. అప్పుడు అభిజిత్ మంచి స్ట్రాంగ్ ప్లేయరే, ఇప్పుడు డెమాను మంచి స్ట్రాంగ్ ప్లేయరే. అట్లాంటప్పుడు డెమాన్ ఎందుకు గెలవద్దు? సో మనం ఎంతసేపు తనుజ లేకుంటే ఈమాన్యుల్ లేకుంటే తర్వాత సుమన్ గారు, రీతు వీళ్ళే గెలుస్తారా, వీళ్ళే టాప్ అయ్యా అని చెప్పేసి చెప్తున్నాంలే. కానీ వెనకాల నుంచి ఒక బుల్లెట్ దూసుకుంటూ వస్తుంది. ఆ బుల్లెట్లో 2 ఉన్నాయి, ఏమంటారు గోళీలు ఇంకా ఎక్స్ట్రా. ఆ బుల్లెట్ వచ్చి పేలిపోద్ది. 2 గోళీలు పవన్ కళ్యాణ్ అని 2 గోళీలు ఉన్నాయి. అవి ఎప్పుడు పేలుతాయో తెలియదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాత్రం టాప్లో వచ్చి కొట్టుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. ఆడుతున్నాడు బ్రో, ఇమాన్యుల్ సూపర్ ఆడుతున్నాడు. కొన్ని రోజులుగా నామినేట్ కూడా అవ్వడం లేదు, కొన్ని వారాలుగా నామినేట్ కూడా అవ్వడం లేదు. ఒకవేళ నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వాలి, ఒకసారి అవ్వాలి. జనాల్లో అతని ఆదరణ ఎట్లా ఉందో తెలియాలి. కాకపోతే నామినేట్ కూడా అవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా మనోడు కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. కప్పు గెలిచే ఛాన్సెస్ ఇమాన్యుల్కి ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే వెనకాల నుంచి బుల్లెట్ వస్తుంది, జాగ్రత్త అంటున్నాను. ఆ బుల్లెట్ ఎప్పుడంటే రీతు ఎప్పుడైతే వదిలిద్దో అప్పుడు ఆ బుల్లెట్ పేలిద్ది. రీతు వదలకపోతే ఆ బుల్లెట్ అలానే ఉంటుంది అక్కడ. రీతు పాప లేదు స్వామి, రీతు పాప అంత పెద్దగా ఏం లేదు, మసాలా ఏం లేదు, అంతే. రీతు పాపది ఏముంది స్వామి, మా చిట్టి పాప. అప్పుడు మా చిట్టి పాప మేము చరిత్రలే సృష్టించాము. వెళ్ళి ఒకటే వారంలో చప్పట్లు కొట్టి మరి బయటకు వచ్చేసామంటే మా చిట్టి పాప మహిమ మొత్తం. అలాగే చిట్టి పిక్స్ పాప మహిమ. రీతు పాప అంత ఏం లేదు, అంత కాంట్రిబ్యూట్ ఏం చేయదు రీతు పాప. మా ఇమాన్యుల్ని డామినేట్ చేస్తాడు. ఇంకో 4-5 రోజుల్లో ఇంకొక 4-5 ఏవీలు బయటకు వస్తే ఇమాన్యుల్ని డామినేట్ చేస్తాడు. ఎందుకంటే నిన్న కూడా కళ్యాణ్ రీతు ఇద్దరు గొడవ పెట్టుకుంటే అక్కడ కూడా వచ్చి చూస్తున్నాడు. నేను గమనించాను. నిన్న సుమన్ శెట్టి గారి ఫేస్ చూడాలి నైట్ మీరు. ఏమైనా ఉందా, సారీ ఇట్లా చెప్పేసి ఏమైనా ఉందా అన్నది చెప్తారు. అట్లుంది. ఏదో సినిమాలో
బ్రహ్మానందం గారు అడుగుతారు కదా అని చెప్పేసి అడుగుతారు కదా, అట్లా అడుగుతున్నాడు. పాలు తాగేటప్పుడు కూడా తాగేసి అట్లా నిల్చుంటున్నాడు, అంతే, ఏం చేస్తున్నాడు. కానీ మంచి కామెడీ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? సాయి శ్రీనివాస్ లేకుంటే భరణి గారు. ఎందుకేముంది, వెళ్ళిపోవాలి. మాస్క్లో ఉంటే ఎందుకు ఇంకా లోపలికి పాపం ఆ శ్రీజాకి అనవసరంగా అన్యాయం జరిగింది. ఇజ్జత్ తీసి పడేశారు ఆమెది. పాప ఆమె ఉన్నా కానీ మంచిగా నడిచేది బిగ్ బాస్లో, ఇంకా మంచి కంటెంట్ ఇచ్చేది, మంచి టీఆర్పీ కూడా వచ్చేది. మరి పోనీ ఇంత దరిద్రంగా ఏంటంటే ఆమె ఏవి కూడా ఇవ్వలేదు ఇంకా ఎవరికి. ఆమెకి పోనీ ఈ ఒకసారి రాలేదు ఏవి, రెండోసారి కూడా ఏవి ఇవ్వలేదు ఆమెకి. మూడోసారి పిలుస్తారేంది మళ్ళీ? మూడోసారి ముచ్చటగా పిలిస్తే ఈసారి శ్రీజ ఊరేసుకోవాల్సిందే, ఏం లేదు ఇంకా. టాప్ 5 ఎమాన్యులు, తర్వాత డెమాన్ పవన్, కళ్యాణ్, తనుజ, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.